సో దేంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ 69 lakhs వస్తుంది అనేది మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ నేను ఇండెక్స్ ఫండ్స్కి వెళ్తున్నాను. ఈ అబ్బాయి కోసం మంత్లీ కనుక ఒక 20,000 కనుక ఇన్వెస్ట్ చేస్తే 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 13 years కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే అంతా కలిపి మనం ఇన్వెస్ట్ చేసింది 31,000, రిటర్న్స్ వచ్చింది 4398, 44 అనుకుందాం. సో మొత్తం 75 lakhs వస్తుంది. ఈ 75 lakhsలో ఒక 10% ట్యాక్స్ తీసేద్దాం. 67.5 lakhs మన దగ్గర లంసమ్ ఉంటుంది, ట్యాక్స్ పోను కూడా. ఇది ఒకవేళ ప్రైవేట్ కాలేజీలో తనకు సీట్ వస్తాయి. రెండోది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. సో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 15 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది, మధ్యలో మీరు తీసుకోవడానికి లేదనుకుందాం. కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 7.1%. మీకు వచ్చేది ఎంత? 64.32. మనకు కావాల్సింది ఎంత? 69. పైగా మనం అక్కడ 13 సంవత్సరాలే చేసాం, ఇక్కడ 15 సంవత్సరాలు పెట్టాల్సి వస్తుంది. సరే 22,000 అనుకుందాం. ఎవ్రీ మంత్ 22,000 పీపీఎఫ్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే 7.1% చొప్పున మీకు దాదాపుగా 15 yearsకి 70 lakhs వస్తుంది. అంటే అబ్బాయి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యడానికి థర్డ్ ఇయర్కి డబ్బులు చేతికి వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి? యూలిప్ ఫండ్స్ కూడా 10 to 12% రేట్ ఆఫ్ రిటర్న్స్ ఇస్తున్నాయి 10 years యావరేజ్ తీసుకుంటే. బట్ ఏంటంటే దాంట్లో ప్రాసెసింగ్ ఫీజు, మెయింటెనెన్స్ ఫీజు ఇవన్నీ పోతాయి. 12 అనుకునే బదులు 10 అనుకుందాం. 19,000 per month కనుక యూలిప్ ఫండ్స్లో పెట్టారనుకుందాం, అది మీకు 79 lakhs దాకా వస్తుంది. 79 lakhs కదా, దాంట్లో 10% అంటే 8 lakhs పోయింది అనుకుందాం. 8 lakhs పోతే 71 lakhs మీకు కార్పస్ రావడానికి స్కోప్ ఉంది. ఈవెన్ గోల్డ్లో కూడా మీరు 13 years పెట్టారనుకుందాం, గోల్డ్ యావరేజ్గా 10% పెరుగుతుందండి. సో గోల్డ్ కాయిన్స్ రూపంలో కనుక తీసుకున్నారనుకుందాం, ఈ తరుగు ఇదేమీ లేకుండా కాయిన్స్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎవ్రీ మంత్ గోల్డ్ కాయిన్ 22,000 వర్త్ ఉండే గోల్డ్ కాయిన్స్ కనుక మీరు ఎవ్రీ మంత్ తీసుకుంటూ ఉంటే 13 years కనుక తీసుకుంటే, సో మీ బాబు చేతికి వచ్చేవరకు ఇప్పుడు పెరుగుతున్న రేటు ప్రకారం ఆ రోజుకి అది 70 lakhs అయ్యే ఛాన్స్ ఉంది.